ఓకే, దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుణ్ణి ఒక ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎలాగ చేయాలో కూడా క్రైస్తవులకి తెలియట్లే. నిజంగా ప్రభువుని ప్రార్థన చేస్తే, ప్రభు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తే 100%, నేను ఒకటే అనుకుంటున్నా, 100కి 99 మార్కులు వస్తే ఫెయిల్ అయినట్టే. పాస్ మార్కు మామూలుగా అయితే ఈ లోకంలో 35 మార్కులు 40 మార్కులు వస్తే పాస్ అయ్యి, కానీ దేవుని దృష్టిలో మన ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా 100% నిశ్చయత కలిగి ఉండాలి. ఫస్ట్ ఈ నిశ్చయతను కలిగి ఉంటే 100కి 100 మార్కులు రావాలంతే. 100కి 99 మార్కులు వచ్చినా ఫెయిలే. 100కి 100 మార్కులు వచ్చినప్పుడే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ నిశ్చయత కలిగి మన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలకించే దేవుడు ఆయన. ఈరోజు దేవుని వాక్యము యోధ పత్రిక 1:21లోని ఆత్మలో ప్రార్థన చేయమన్నాడు. దేవుడు ఆత్మలో ప్రార్థన చేయమన్నాడు, ఆత్మలో ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని శక్తి మనం పొందుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించుటకు క్రైస్తవులకి ఏమీ అవసరం, ప్రార్థించుటకు క్రైస్తవులకి ఏది అవసరం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుతాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి. మనుష్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. వాక్యలపడి దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమున, మీ ఆనందమును చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇది ప్రార్థన చేయడం క్రైస్తవులకి ఏమి కావాలి. ఈ రోజున మన జీవితాల్లో ప్రార్థన ఎలాగ చేయాలో కూడా తెలియట్లేదు క్రైస్తవులకి. దేవుడితో ఎలాగా మనం నడవాలో తెలియట్లేదు. ఉదాహరణకి ప్రార్థన అలాగే 2 మనుషులు కలిగి ఉంటున్నారు. లోకము కావాలి, దేవుడు కావాలి. ఇక్కడ దేవుడు వాక్యం, ద్యుమనస్కులారా, ఇక్కడ చూడు, మీ చేతులు శుభ్రం చేసుకునడి అంటే దేవుడు పరిశుద్ధత లేకుండా అపవిత్రతతో దేవుడు నడవడు, దేవుడు ఆలకించలేడు. ఈరోజు మన జీవితాల్లో 2 మనుషులు కలిగి ఉన్నారు క్రైస్తవులు. లోకము కావాలి, దేవుడు కావాలి. అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్తున్నా, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం వెళ్ళలేరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మన ప్రార్థన ఎలాగుండాలంటే 100% మన ప్రార్థనకి జవాబు 100కి 100 మార్కులు వస్తే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈరోజు 100కి 8 నీ మనసాక్షి చెప్తుంది నీ ప్రార్థన దేవుడు నాకు జవాబు ఇచ్చాడా లేదా. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే సందేహంతో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చూద్దాం. ఎవరు దేవుడి యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఎంతో ముఖ్యమో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. యోహాను పత్రిక
2:11 ఒకసారి చదువుదాం. యోహాను పత్రిక 2:11. అక్కడ మొదటి సూచక్రియ యేసు కనపరుచుకున్నాడు, బయలుపరిచాడు. ఇక్కడ చాలు కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు నీ ద్వారా జరగాలంటే, ఆయన చేసిన కార్యాలు మన పట్ల 100% జరిగాయి. ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంచుతావో, ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతామో 100% మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఉంటాడు. అందుకనే దేవుడు మనుషులు నమ్మాలంటే సూచక్రియ కావాలి. కొంతమంది సూచక్రియలు అక్కర్లేదంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొత్త వ్యక్తికి సువార్త చేయాలంటే, సువార్త చేస్తున్నాం కరెక్టే, అనారోగ్యం బాధపడుతున్నాడు, మనం ప్రార్థన చేసి వెళ్తాం. రోగం బాగా అయిందనుకో 100% ప్రభు దగ్గరికి వస్తారు. మనం చెప్పగలం, మనం సువార్త చేస్తున్నాం, కానీ క్రియల ద్వారా కూడా దేవుడు కనపరుచుకున్నాడు. ఆ పరలోకం విడిచి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చి మొదటి సూచక్రియ కానానులో చేసిన మొదటి సూచక్రియ చేశాడు శిష్యులు ఎదురుగా. ఇదిగో బాబు, ఇదిగో నీళ్ళని ద్రాక్ష రసముగా మార్చాడు దేవుడు. ఎవరు చూడలేదు లోకంలోనే, కానీ శిష్యులు చూశారు. శిష్యులు ఏం చేశారు? యేసు యందు విశ్వాసం ఉంచారు. అంటే దేవుడు మొదటిగా నా జీవితాన్ని మార్చాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏ మాటలు? దేవుని మాటలు వినుట వలన, యేసు క్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు ఎవరి కోసం వింటున్నా? చెత్త వార్తలు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతెంతో వ్యర్థమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఆలకిస్తే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఎప్పుడైతే వాక్యాన్ని ఆలకిస్తామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో, దేవుడు ఆ వాక్యముతోని, పరిశుద్ధాత్ముడు ఆ వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో నూతన మార్పు కలుగు చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. ఈ వాక్యము ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యం దేవుని యొద్దే ఉండెను, వాక్యం దేవుడే ఉన్నాడు. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన శరీరధారిగా మనకి ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. యోహాను సువార్త 1 నుంచి ఆ మొదటి అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు ఆ వాక్యం అంటే వాక్యం తెలియక పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆత్మ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనం ఎక్కడ ఏది మాట్లాడాలో, ఏమి చేయాలో, ఎలాగ నడవాలో, ఎవరితో ఎలాగ చేయాలో నీకు తెలివితేటలు లేకపోవచ్చు, కానీ దేవుడు నీలో ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ఈరోజు మన జీవితాల్లో నాకు ఏది పెద్ద తెలివితేటలు లేవు, ఏది పెద్ద డిగ్రీలు చదవలే, కానీ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితోని దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను, కానీ నేను కాదు మాట్లాడేది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తున్నాడంటే ఆయన సరైన విధానాల్లో ప్రార్థన, మనము దేవుడికి తగ్గింపు ప్రార్థన లేదు. ఇక్కడ యాకోబు పత్రికలో రాస్తుంటుంది, దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఆయన హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఇప్పుడు దేవుడి యొద్దకే నువ్వు రాలేదనుకో, దేవుడి నీ యొద్దకు రాలేడు. నీ హృదయం అనే తలుపు ఎప్పుడైతే నువ్వు తెరుస్తావో అప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఇక్కడ దానియేలు గ్రంథంలోని 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16. పేజీ నెంబర్ చెప్పు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దానియేలు 3:16 అధ్యాయం 3వ అధ్యాయం 16 వచనం నేను చదువుతాను, మీరు చక్కగా చెప్తాడు. ఇక్కడ ఒక సందర్భం ఉంది. మీరు చూడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అంటే ఇక్కడ 3 భక్తుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. షద్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజర్ ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మీకు లేదా? మేము, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ 3 యవనస్తులు. ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో మాట్లాడుతున్నారు. ఎలాగ మాట్లాడుతున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమని నీవు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకోమని తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజర్ అతి ఆగ్రహముతో నందున షద్రక్, మెషక్, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండములో ఎప్పటికన్నా 7 అంతల వేడిమి చేయమని ఆజ్ఞించాను. ఇక్కడ 3 యవనస్తులు కనిపిస్తున్నారు. షద్రక్, మెషక్, అబేద్నెగో. ఆ దేశంలో నెబుకద్నెజర్ రాజు ఈ ప్రతిబొమ్మకు మేము పూజింపము, మా దేవుడు, ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ నిశ్చయత ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. మన దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాలు అన్నీ నిశ్చయంగా ఆశీర్వాదానికి వారసులం మనం. నిశ్చయత లేదు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనే సందేహంతో ఉన్నారు. ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఆ ప్రార్థన ఆలకించి 100% నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. ఇక్కడ 3 యవనస్తుల కోసం రాజు, మీకు చింత లేదంటే, మాకు చింత లేదు, మాకు చింత లేదు, మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థన ఎలాగుంది? దేవుడు సన్నిధానములో ప్రార్థన చేస్తున్నావు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు, ఆత్మలోను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈరోజు 2 మనుషులు కలిగి ఉన్నారు. అంటే లోకము కావాలి, దేవుడు కావాలి. వద్దు,
లోకములు ఉన్న వాటిని నువ్వు ఆశిస్తే దేవుడి ప్రేమ నీలో ఉండదు. యోహాను పత్రిక 1వ యోహాను పత్రికలోని మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుట్టుమం. ఇది నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండలేడు. దేవుని ఆత్మ కలిగిన వారు నిశ్చయంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా ఆత్మ, దేవుని ఆత్మ ఏక మనసు ఏక ఆత్మతో మన ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారంటే నువ్వు నీ కోసం ప్రార్థన కాదు, మన జీవితాల్లో మార్చే పరిశుద్ధాత్ముడు నువ్వు ఆహ్వానించాలి ఆయన్ని. ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావో నీ హృదయంలోకి యేసయ్యని, నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో నిశ్చయత లేదు. అసలు నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అనే అనేక క్రైస్తవుల్లో అందే సందేహం ఉంది. కానీ నిశ్చయత లేదు. ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఆ రాజు కోసం మాకు చింత లేదు, మా దేవుడు సమర్థుడు, అగ్ని గుండములో పడేసిన రక్షించే సమర్థుడు నా దేవుడు. ఎక్కడ కూడా తడబడాలే, ఎక్కడ కూడా భయపడాలే, ఎక్కడ కూడా ఎవ్వరికి మేము భయపడా. ఇక్కడ ఆ రాజే చూడు, కిందన వచ్చిన చదువుదాం ఒకసారి. అక్కడ ముగ్గురు పడేస్తారు అగ్నిగుండములో. పడేస్తే ఆ రాజే చెకింగ్ చేశాడు. ఒకసారి 26వ అధ్యాయం 3వ అధ్యాయం 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో వాళ్ళకి దగ్గరకు వచ్చి, షద్రక్, మెషక్, అబేద్నెగో అను వాళ్ళారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎద్దుకు రండి పిలవగా షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, స్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఈ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకున్నటకు వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసనాయనను వారి దేహములకు తగలకుండటయు చూచిరి. నెబుకద్నెజరు, షద్రక్, మెషక్, అబేద్నెగో వీరి దేవుడు పూజనీయుడు. రాజు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి ఆశ్రయించిన దోషును రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఈరోజు దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏదొచ్చినా, దేవునికి విరోధంగా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ రాజ్యం వచ్చినా ఆ రాజ్యం కూలిపోతుంది. దేవునికి విరోధంగా ఏదొచ్చినా అది పతనం అయిపోతుంది. దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఆ నిశ్చయతను కలిగి ఉంటే నువ్వు ఏ దేశంలో జన్మించినా, ఏ రాజ్యంలో ఉన్నా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు భయపడకలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనలో నడుస్తూ ఆయన యుద్ధం చేయగల సమర్థుడు, శక్తిగల దేవుడు. ఆ రాజుకి ఈ ముగ్గురు యవనస్తులు చెప్పినప్పుడు కోపం వచ్చి, ఒకంతు అగ్ని ఉంటే 7 అంతులు అగ్ని మండించు, ఈ ముగ్గురిని ఆ అగ్నిగుండంలో పడేశారు. పడేసిన
ఎవరైతే పడేశారో వాళ్ళు అగ్నితో మాడిపోయారు. పడేసిన వ్యక్తులు అగ్నిగుండంలో మాడిపోయారు. ఈ ముగ్గురు షద్రక్ మెషక్ అబేద్నెగో కనీసం ఇంటికి కూడా కాలలేదు, అంటే వాసన కూడా రాలేదు. మన దేవుడు ఇక్కడ ఆ రాజే అంటున్నాడు, నెబుకద్నెజర్, షద్రక్ మెషక్ అబేద్నెగో వీరు దేవుడు పూజ అర్హుడు. హల్లెలూయా. అలాగా దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి మహిమ వస్తుంది. ఎవరి ద్వారా? మన ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో మన బలహీనతలు దేవుడు ఆయన మన బలహీనతలు దేవుడికి తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన ప్రార్థనకి నిశ్చయిత ఇక్కడ చూడు, ఇక్కడ ఈ ముగ్గురు ఎలా ప్రార్థన చేస్తారు? షద్రక్ అబేద్ యవనస్తులు ముగ్గురు ప్రార్థన చేస్తాడు. ఎక్కడ కూడా తగ్గలే. రాజు ఆజ్ఞించాడు, నో, నా దేవుడు రక్షించగల సమర్థుడు. ఈరోజు మన ప్రార్థనకి జవాబు 100% వచ్చేసింది. ఆమేన్. మన ప్రార్థనకి జవాబు 100% వచ్చేసింది. అలాగ ప్రార్థన చేయాలి, కానీ సందేహంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన అలాగుంటుందంటే నిశ్చయముగా దేవుడు 100% మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, మీరు రిక్వెస్ట్, నా కోరిక ఏంటంటే నేను ఇంగ్లీషులో వాక్యము పరిచర్య చేయాల, అనేక దేశాల్లో తిరగాల. ఒక దేశం కాదు, యేసయ్య ఇప్పుడు అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు వెళ్తున్నాయి ఈ ప్రోగ్రాం. ఈరోజు దేవుడు వాక్యము, నేను పనికి రాని వాని నన్ను ఒక కొత్త పాట రాశాడు దేవుడు కోసం. ఈ మధ్యకాలంలో రిలీజ్ చేస్తున్న ఆ పాట కోసము దగ్గర డబ్బులు కూడా సమకూర్చొని రికార్డింగ్ అవుతుంది. అర్హత లేని వాని నన్ను పట్టుకొని దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రార్థన అలాగుండాలంటే ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు 100కి 100 మార్కులు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనే విశ్వాసముతో ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, ఇప్పుడు క్రైస్తవుల ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు? మన ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు? ఒకసారి చూద్దాం. ఒకసారి లోక సువార్త, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఫలించట్లే. ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఫలించాలి కదా. మన ప్రేయర్ ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి 100కి 100 మార్కులు రావాలా. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, మన ప్రార్థన జవాబు రావట్లేదంటే అక్కడ లోపాలు చూపిస్తా. ఈ లోక సువార్త 18వ అధ్యాయం, లోక సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. తొమ్మిది నుంచి 12 వచనాలు చదువుదాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం దేవుడు పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభు. ఒకటి పరిసేయుడు, ఒక పాపి. పరిసేయుడు ప్రార్థన, మనం ప్రార్థన ఆలకించట్లేదంటే దేవుడు, ఇక్కడ పరిసేయుడు ప్రార్థన, నా అంత నీతిమంతుడు ఎవడు లేడు, నా అంత పరిశుద్ధత ఎవరికి లేదు, నా స్నేహితుడు, నా తోటి సహోదరుడు ఎవరు లేడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమభాగం ఇస్తున్నాను, నా అంత నీతిమంతుడు ఎవరు లేడని పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించాలా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లోక సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ పరిసేయుడు ప్రార్థన
దేవుడు ఆలకించలే. ఒక పాపి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఒకసారి ఆ పాపి ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే ఇక్కడ చూద్దాం. నేను పదమూడు వచ్చిన అయితే సుంకరి దూరంగా నిలిచుడి ఆకాశం వైపు కన్నులెత్తికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపయైన నన్ను కరుణించమని పలికేను. దేవా పాపమైన నన్ను కరుణించు ప్రభువా. విరిగిన నలిగిన హృదయముతో ఆయన బ్రతిమలాడుతున్నాడు. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు. అర్హత లేదు ప్రభువా, నీ పాదాలు చెప్పులు మోయటకు కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నాకు అర్హత లేదయ్యా. ఒక పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నాతో మాట్లాడితే వెంటనే నేను అడుగుతా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు అయింది, నన్ను క్షమించయ్యా. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా నేను క్షమాపణ అడుగుతా. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు కరుణించాల. ఎందుకంటే మనము క్షమించకపోతే మనము క్షమాపణ అడగపోతే ఆ డివిలు మనలో ఉంటుంది. అందుకనే దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తగ్గించుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్న ప్రార్థన చేస్తావో దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. విరిగిన నలిగిన హృదయముతో దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ బలే దేవుడికి కావలసిన బలియాగం. అంతేగాని నీ దేవుడు నీ రూపం చూడడు, పై రూపం చూడడు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగే దేవుడు ఆయన. ఈ హృదయము దేవుని దృష్టిలో లేకపోతే నీ ప్రార్థన ఆలకించలేడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదంటే ఈ లోపాలు ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 11:16 వచ్చిన చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక అక్కడ 11:16. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:16 వచ్చిన. తీసాం 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు. హల్లెలూయా. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలానగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నమ్ముకున్నప్పుడు ఆ పరలోక పట్టణం కోసము మనం ఆలోచిస్తాం. మన జీవితము ఎంతకాలం జీవిస్తాం మనం? మహా అయితే దేవుడు ఇచ్చిన ఆయుస్సు 120 సంవత్సరాలు. ఏ మనుషుడైనా 120 సంవత్సరాలు మించింది ఎవరు జీవించలేరు. అన్ని సంవత్సరాలు జీవిస్తున్నారమ్మా ఇప్పుడు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి మనం అడగాల, ప్రభువా నిశ్చయంగా 120 సంవత్సరాలు ఇచ్చావు, నన్ను దీర్ఘాయుష్ నాకు అనుగ్రహించి నీ పని కోసము బతుకుతే నీ కోసమే బతకాలయ్యా. చావైతే లాభం, బతుకుతే దేవుడి కోసమే బతకాల, లేకపోతే దేవుడి కోసమే మనం ప్రాణం విడిచాల. అలాగే అడగాల, ప్రభా నీ ఇష్టం ప్రభా అంటే ఆయన. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్యకాలంలో నేను కూడా బస్సు ఎక్కుతుంటాను. ఈ మధ్యన బండి అక్కడ పెట్టేసి ఈ నడుము పట్టేస్తుంది బండి మీద వెళ్తున్నప్పుడు. బస్సు ఎక్కి ఆ బండి అక్కడ లాక్ వేసి బస్సు ఎక్కి
అందరూ లేడీసే ఎక్కేస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ అంటే ముస్లింగా అంటే 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని నేను లేపను. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సీట్ ఇవ్వట్లే, అంటే జెంట్స్ సీట్లో కూర్చుని పోతున్నారు. అమ్మా ఇది లేడీస్ సీట్ అమ్మా, ఇది జెంట్స్ సీటు, లెగండమ్మా. లెగరు, ఒకసారి 2 సార్లు చెప్తే లెగరు, నేను వదిలేస్తాను. అడిగితే ఆ ప్లేసు మనకి అనుగ్రహిస్తున్నాడు. అంటే అడగకుండా అమ్మేనా అన్నం పెట్టదు. నాకు ఆకలి అవుతుందంటే అడగాలి, మనం అడగాలి కదా. అడగకుండా మనకి అన్నం పెడుతుందా? అలాగే మనం ఏదైనా దేవుడి దగ్గర అడిగినప్పుడే అది పొందుకుంటాం 100%. సందేహం లేదు అక్కడ. నువ్వు సందేహిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు లెక్క, దేవుని యందు విశ్వాసము ఉంచట్లేదు లెక్క. సందేహం ఎందుకు వస్తుందంటే అవిశ్వాసులకు వస్తుంది, కానీ విశ్వాసము కలిగిన వారికి సందేహం రాదు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏ పరీక్ష? 100 సంవత్సరాలకి ఒక కుమారుడు ఇషాకుని అనుగ్రహిస్తే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడిగితే నీ కుమారుడు నాకు బలి కావాలి, నీ కుమారుడు బలి కావాలన్నాడు. అక్కడ సందేహం పడలే. ప్రభువా నువ్వు అడిగేవు కదా, నువ్వు ఇచ్చిన గర్భఫలము నువ్వే అడుగుతున్నావు. అక్కడ సందేహం అబ్రహాములో విశ్వాసం ఏటొచ్చిందంటే నా దేవుడు బలిచ్చిన రక్షించగల సమర్థుడు నా దేవుడు అని సందేహం పడలే. సొంత భార్యతో కూడా చెప్పలే, సారథ కూడా చెప్పలే. ఆ మోరియా కొండ మీదకి వెళ్ళి డాడీ 3 రోజులు ప్రయాణం చేస్తూ డాడీ ఆ బలిపీఠ మీద బలి ఇవ్వడానికి గురిపిల్లేది డాడీ అడుగుతున్నాడు ఇషాక్. అప్పటికి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉండొచ్చు. అక్కడ అబ్రహాము సమాధానం ఏం చెప్పాడంటే దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడు అంటే. ఇప్పుడు సందేహం పడలే. అక్కడ సందేహం ఉంటే ఇస్తాడా ఇషాక్ని? ఇవ్వలే. కానీ దేవుడు సమర్థుడు, ఎండిపోయిన ఎముకలతో సహా లేపగల సమర్థుడు నా దేవుడు అనే ఆ విశ్వాసం ఉంచాడు అబ్రహాం. అక్కడ బలియాగం చేసినప్పుడు, ఆ బలిపీఠం కట్టినప్పుడు, ఆ బలిపీఠం మీద ఇషాకుని పడుకోబెట్టినప్పుడు, పై కత్తెత్తి ఆ బలి ఇచ్చినప్పుడు ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు. అక్కడ అబ్రహాము సందేహము పడలే. సందేహం వస్తే అక్కడ బలి ఇవ్వడానికి అబ్రహాం ముందుకు అడుగేయలేడు. అరే బాబు 2 కుమారులు ఇచ్చారంటే ఒకే కుమారుడు 100 సంవత్సరాలకి కుమారుడు ఇస్తే ఆ కుమారుడే నాకు బలి కావాలన్నాడు. నువ్వు ఎవరినైనా నువ్వు ఎక్కువగా ప్రేమించావనుకో, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళని నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు గమనించాలా, దేవుడి కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించదు. మొదటి స్థానము దేవుడే, 2వ స్థానము ఎవరికైనా ఇచ్చుకో, అది నీ ఇష్టం. మొదటి స్థానము దేవుడికి ఇస్తే, అందుకనే చూడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. అబ్రహాముకు వచ్చిన విశ్వాసం, అబ్రహాం దేవుని నమ్మాను, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ బలిపీఠ మీద ఇషాకుని పెట్టాడో, ఆకాశము నుండి దేవుడు అబ్రహాము ఆగు, అదుగో ముళ్ళు తుప్పల్లో ఇరుక్కుపోయిన ఆ గొర్రెని, ఇషాకు బదులు ఆ గొర్రెని తీసుకుని వచ్చి బలియాగం ఇవ్వమన్నాడు. ఈరోజు
దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. పరీక్ష లేకుండా విజయము రాదు. ఈరోజు మన దేవుడు పరీక్షలు లేకుండా విజయం వస్తుందా? రాదు. అవమానాలు ఉంటాయి, నిందలుంటాయి, కష్టాలుంటాయి. అందరూ తుర్నీకరించిన దేవుని దృష్టిలోనూ ఉంటే దేవుడు నిన్ను తుర్నీకరించాడు. అక్కడ అబ్రహాము దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి సందేహం పడలే. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏది చెప్పాడో, దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు అబ్రహాం. ఈరోజు దేవుడు ఏది చెప్తే అదే చేస్తున్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతే తప్ప నీ సొంత తెలివితేటలు అది సున్నా. దేవుడు చిత్తము, దేవుని సంకల్పము స్థిరపరుస్తాడు దేవుడు నీ పట్ల. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థన ఆలకించట్లేదంటే ఈ పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఒక క్రైస్తవ ప్రార్థన సందేహంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఆలకిస్తాడు? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అక్కడ చూద్దాం ఒకసారి. 4:3 యాకోబు పత్రిక 4:3. ఇక్కడ మీరు అడిగిన మీ హల్లెలూయా, దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని వాక్యం మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఒకటి చెప్తున్నాను. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఒకటే చెప్తున్నా, మన ప్రార్థన ఎందుకు ఫలించట్లేదంటే సందేహము ఉంది. ఆ సందేహముతోనే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లే. ఒకటి, సందేహముతో ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. దేవుడు నా ప్రార్థన నిశ్చయముగా ఆలకించాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా 100% దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడు వస్తుంది అది? ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఉపవాసం ఉండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆ ఉపవాసముతో తగ్గించుకున్న ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ఫస్ట్ థింగ్, నీ హృదయాన్ని కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుడు సన్నిధానములో నిలబడుటకు అర్హత లేదు మనకి. నేను ఒకటి చెప్తున్నా, దేవుడికి నేను ఏది అడిగినా నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. 100% పక్కా. నేను ఒకటే చెప్తున్నా, సందేహంతో నువ్వు ప్రార్థన చేయ, దేవుడు నిశ్చయంగా నీకు ఏది కావాలో అన్నీ నీకు అనుగ్రహిస్తాడు. ఈ భూలోకంలో అబ్రహాముని చూడు, ఈ భూలోకంలోని అబ్రహాంకి ఇచ్చిన ధనము, అబ్రహాంకి ఇచ్చిన ఐశ్వర్యము, అబ్రహాంకి ఇచ్చిన ఈ భూలోకంలో అంతగా దేవుడు ఇచ్చించాడు ఈ భూలోకాన్ని. అంటే అబ్రహాము కుమారుని మనం. దేవుడు ఈ భూలోకంలో ఏది కావాలో నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. దీంతో పాటు ఆ పరలోక రాజ్యం, ఆ పట్నం, ఆ యెరూషలేము పట్నము, ఆ పట్నం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. మనం రెడీగా సిద్ధపాటు కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? మన ప్రార్థనకి సిద్ధపాటు ఉందా? కలిగి ఉన్నావా? ఈరోజు మన ప్రార్థన చేయట్లేదంటే మనలో బలహీనత ఉంది, మనలో బలము లేదు. దేవుని ఆత్మ శక్తితో పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మన ప్రార్థన చేస్తున్నప్పుడు 100 ఫలము మనము పొంది ఉన్నామని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో అది 100% నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థనకి జవాబు
వచ్చిందా లేదా? ఉదాహరణకి ప్రార్థన ఎలాగ చేయాలా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది, నీతి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఏంటి అడగాల? మొదటిగా హల్లెలూయా. ఇక 33వ వచనం చదువుదాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మొదటిగా మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఇక్కడ, కాబట్టి మీరు 31వ వచనం చదువుదాం. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపుకుడి. అన్యజనులు అన్నిటి విషయమే విచారించెదురు. ఇవన్నీ ఇక్కడ చూడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఈ వాక్యం మీరు గ్రహించాల. గ్రహించినప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కిందన వచ్చినాం, చదువుదాం. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడి. చింత ఎవరికి వస్తుంది? సందేహం ఉన్నవారికి చింత వస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా? చింత ఎవరికి వస్తుంది? చింత ఎవరికి వస్తుంది అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాడా? ఎంతోమంది క్రైస్తవ జీవితంలోనే దేవుడు ఎంతో ఈ సందేహంతోనే పడిపోతున్నావు. దుష్టుడు గ్యాల వేసి నీ ప్రార్థన ఆలకించట్లే. నువ్వు ఎంత ఘోర పాపివి, నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఎన్నో మోసాలు చేసావు. ఈ మైండ్ షటప్. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆ పరలోకం విడిచి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి మానవుడు చేసిన ప్రతి పాపాన్ని, అమూల్యమైన రక్తం, యేసు రక్తము ప్రతి బిడ్డని కడిగేసి ప్రతి పాపాన్ని పరిశుద్ధపరిచి, యేసు రక్తము నీ పాపాలన్నీ క్లీనింగ్ చేస్తుంది. క్లీనింగ్. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ అమూల్యమైన రక్తముతో మనల్ని క్లీనింగ్ చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు సందేహం పడుతున్నావు? నువ్వు పాపములో ఉంటున్నావని ఎందుకు సందేహం వస్తుంది? ఆయన రక్తమిచ్చి నన్ను ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తమిచ్చుకున్నాడు ఈ సంఘాన్ని. ఆయన ఊరికే పరలోకం విడిచి ఈ లోకానికి ఊరికే రాలే. సందేహం పడుతున్నావంటే యేసు యందు విశ్వాసము లేదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడి. అన్ని జనులు అన్నిటి విషయమే విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియను. మనకి ఏది కావాలి? అన్నీ. నాకు ఇల్లు కావాలి, ఈ లోకంలో ఏది కావాలో, నువ్వు ఏది అడుగుతున్నావో అన్నీ నీకు అనుగ్రహిస్తాడు. పక్కా 100% పక్కా. నీకు అన్నీ కావాలి. నువ్వు ఏది అడుగుతున్నావో నిశ్చయంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆమేన్. నువ్వు ఏది అడుగుతున్నావో, మన నోటి నుంచి ఏది అడుగుతున్నావో అది నిశ్చయముగా నీకు అనుగ్రహించాడు. మళ్ళీ సందేహపడతావేంటి? సందేహం ఎందుకు వస్తుంది అంటే దేవుడు యేసయ్యను నువ్వు నమ్మట్లేదు లెక్క. అందుకని మన ప్రార్థన ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఏంటి ఎదగాల? మనకి ఇవన్నీ కావాలంటే ఈ భూలోకంలో అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మన పట్ల 100% జరిగించాడు. ఆమేన్. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆమేన్. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటగా వెతికినప్పుడు మీకు ఏది కావాలో అన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్.
ఈరోజు మనం ఏది అడుగుతున్నామో అది పొంది ఉన్నామని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నామో అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం అక్కడ లాస్ట్ను ఒకసారి చూద్దాం. అయిపోయింది, నేను ప్రార్థన చేస్తాను. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధమైన కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపమును క్షమించును. మన పాపాలు క్షమించబడాలంటే, నా పాపం క్షమించబడాలంటే వేరు శత్రువులు ఎవరైనా ఉంటే, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా శత్రువులు ఎవరైనా ఉన్నారనుకో, నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభువా నా శత్రువును నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన క్షమిస్తున్నావో మన పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఆమేన్, ఆమేన్. అంటే శత్రువు పాపాలని, అంటే నీ స్నేహితులను ప్రేమించపోతే, శత్రువుల్ని ప్రేమించపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. మన శత్రువులను క్షమిస్తే, మన స్నేహితులను క్షమిస్తే, ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నిశ్చయంగా. ఈరోజు దేవుడు, అందుకే యేసు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 23వ వచనం, ఎవడైనా ఈ కొండ చూచి నీవు పై ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. సందేహం పడద్దు. హల్లెలూయా. కరెంట్ వచ్చింది. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఇందాక కరెంట్ పోయింది కదా, కరెంట్ వస్తుంది అని అన్నాను కదా, వచ్చిందా లేదా? సందేహం ఉంటే రాదు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది ఒక్కటే కాదు, మనం ఏది అడిగినా 100% మన ప్రార్థన నిశ్చయముగా 100% దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. సందేహపడద్దు. మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ మనం ఏం చేయాలా? హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రయాస పడాలా వద్దా? కాదు, మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలా? వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలా, తలుపు వేసుకోవాలా, రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రార్థన రోజు తింటున్నావు, ఒకరోజు దేవుడి కోసం ఉండేవా? కాదు, రోజు భోజనం రోజు చేస్తున్నావు, 3 పూటలు చేస్తున్నావు. ఒకరోజు ఎప్పుడైతే నేను రక్షణ పొందానో, ఎప్పుడైతే నేను దేవుని నమ్మానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే దుష్టుడు ఈ లోకంలో పడేయడానికి ఎన్నో, అంటే ఈ లోకంలో నడుస్తున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఈ లోక సంబంధమైన ఆటంకాలు ఎన్నో వస్తుంటాయి. ఈ లోకాన్ని జయించాలంటే దేవుని శక్తితో మనం పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో అది ఉపవాసముతోనే అది కార్యము జరిగిస్తాడు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నేను ఒంటరిగాను ప్రార్థించి రాశమందు నీ తండ్రి నీకు ప్రతిఫలము, నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు 100%. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రభువానికే స్తోత్రం. కళ్ళు మూసుకొని సందేహింపడద్దు. ప్రభువా యేసయ్య నా జీవితాన్ని మార్చేయ్యా. యేసయ్య దేవునికి విరోధంగా నీ మనుషు కానీ
నీ ఆలోచన విధానం కానీ దేవుడు చూస్తున్నాడు. నీ మనస్సాక్షి దేవుడు చూస్తున్నాడు. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో తండ్రి. కలుమై స్తోత్రం స్తోత్రం తండ్రి. దేవుడి దృష్టిలో నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి ప్రభువా. యేసయ్యా, తెలుసో తెలియకో నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయ్యా, నన్ను క్షమించయ్యా ప్రభా, నన్ను క్షమించు ప్రభా. యేసయ్యా, నా శత్రువులు నా హృదయపూర్వకంగా నన్ను క్షమిస్తున్నానయ్యా ప్రభా. నా శత్రువులను, నా మిత్రులని, నా స్నేహితులను అందరినీ నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభా. నన్ను నా పాపాలు క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నీ దృష్టికి నేను యథార్థంగానే జీవించాలి ప్రభా. నీ ఆ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. యేసయ్యానికి స్తోత్రా తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి యేసయ్యా, ఏ అక్కర్లతో వచ్చారో అక్కర్లన్నీ నువ్వు తీర్చు తండ్రి. నిశ్చయంగా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించయ్యా. రాలైన కుటుంబాలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. రక్షించి కాపాడయ్యా తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి నిశ్చయంగా దీవించయ్యా. సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా తండ్రి నిశ్చయంగా దీవించి ఆశీర్వదించయ్యా తండ్రి. నీ చిత్తమే మా పట్ల నెరవేర్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి నీ వాక్యం సందేహం లేకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి యేసయ్య నీ ఆత్మతో నింపి ప్రభా ఆత్మలో ప్రార్థించే కృపను అనుగ్రహించేయ. ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక తండ్రి. దీవించి ఆశీర్వదించేయ. ఏ అక్కలతో వచ్చారో అక్కలన్నీ తీర్చి, ఏ రోగంతో ఏ బాధతో వచ్చారో ఆ ప్రభా సంపూర్ణ స్వస్థత, నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా నన్ను, నా కుటుంబాన్ని తండ్రి, సంఘాన్ని దీవించినందుకు స్తోత్రం 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 స్తోత్రం. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధుడికి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.